అలానే నేను హెల్త్ ఇన్సూరెన్స్ కొన్నాను అనుకోండి, కొనేసి ఊరుకుంటే ఎవరికి చెప్పను, నాకు ఉంది కదా అనుకుంటా, నాకే కదా ప్రాబ్లం వచ్చినప్పుడు కావాలి అది. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఒక దగ్గర మనం ఎక్కడొక్కడ స్టోర్ చేయాలి కదా. అప్పుడు మేము ఒక రిపోజిటరీ ప్లాట్ఫామ్ పెట్టాం, అంటే వేర్ ఐ నీడ్ టు స్టోర్ అన్నీ ఒక దగ్గర తీసుకొని రావాలి ఈ కాగితాలన్నీ. మీరే ఆలోచించుకోండి, మీ కార్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఆఫ్కోర్స్ ఏ మెయిల్లోనూ ఉంటుంది, లేదంటే ఏదో కార్ డిక్కీలో ఉండొచ్చేమో, మనం చూడం ఇప్పుడు. డాక్యుమెంట్ పోలీసుడు పట్టుకుంటాడేమో అని చెప్పి పెట్టుకుని తిరుగుతాం. బట్ అందులో క్లాజెస్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఎవడో చెప్పాలి కదా మీకు. సో దట్స్ వేర్ ట్రోబిటీ అని ఒక రిపోజిటరీ ప్లాట్ఫామ్ ఫస్ట్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ మీ అన్ని కాగితాలు తెచ్చి ఒక దగ్గర పెట్టాలి. ఇప్పుడు ఎవడో ఒక ఎక్స్పర్ట్ మీకు చెప్పాలి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, చెప్పినాక మీకు సజెస్ట్ చేయాలి. ఓకే, నేను తెచ్చి మీకు అన్ని జస్ట్ పాడేస్తే సరిపోదు కదా, యు ఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. అవును. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తాయా? ఎగ్జాక్ట్లీ, నా ప్రశ్న అదే. ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా, అవి చేయవా? నేను ప్రీమియం తీసుకున్నాను సార్, మీరు నాకు డబ్బులు కట్టారండి, సో నేను ఇటువైపు పార్టీ, మీరు అటువైపు పార్టీ. రేపు పొద్దున్న ఏదో ఇబ్బంది వచ్చింది మీకు, నేను కదా డబ్బులు ఇవ్వాలి మీకు. అవును. నా జేబులో నుంచి డబ్బులు ఇచ్చేటప్పుడు నాకు కొంచెం నొప్పి ఉండదా మొత్తం ఇచ్చేయాలంటే? మీరు ఎంత కట్టారు నాకు? మహా అయితే ఒక 10,000 కట్టారు, 10 లక్షలు కవరేజ్ తీసుకున్నారు. 10,000 మీరు కట్టేసి 10 లక్షలు తీసేసుకుంటాను వెనక్కి అంటే, ఆ 10 లక్షలు ఎంత తగ్గించాలని నేను ట్రై చేస్తాను. డెఫినెట్గా బేసిక్ ఫండ్ కదా. అవును అవును అవును. మరి మీ వైపు నుంచి ఎవడో ఒకరు మాట్లాడాలో వద్దా? పోనీ మీరు మాట్లాడాలనుకోండి, మీకు క్లాజెస్ తెలుసా? ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ రోజు అమ్మిన ఏజెంట్ మీకు లేని రోజు రాడు.